మిత్రులారా ఆగండి. మంచి ప్రదేశాలు ఎందుకింత చలిగా ఉంటాయో. బయటకు వెళ్లే దారి అక్కడ ఉంది. ట్రైన్ చాలా లేట్ అయ్యింది. బయటకు వెళ్ళి ఏదైనా ఆటో గాని రిక్షా గాని ఉందేమో చూద్దాం పదండి. నాయన ఏమిటి చలి చంపేస్తుంది. అని ఆ ముసుగు తీసి చూసుకున్నాడు. ఇదిగో అన్నా, లేవండి అన్నా, అరకులోయ దాకా వస్తారా? దేవుడా, భూతం భూతం భూతం, అందరూ పారిపడే భూతం. అరే అరే అన్నయ్య, వాడు భూతం కాదు, అరకులోయకి వస్తావా? తలలేని దయ్యం వస్తుంది, పరిగెత్తండి. అరే అది మన దగ్గరికి వచ్చేస్తుంది, పరిగెత్తండి. అరే భూతం పారిపోండి. అయ్యో ఎవరన్నా కాపాడండి. భూతం ఎక్కడుంది? ఎక్కడుంది భూతం? భూతం ఎక్కడా? అరే ఇది తలలేని భూతం కాదురా, రండి. వీడు మా పెద్ద అన్నయ్య హాని, చలి ఎక్కువగా పుడుతుంటే దీని అలా పెట్టుకున్నాడు అంతే. అదే నేను అనుకున్నాను, తలలేని భూతం ఇలా అందరి మధ్య తిరగదు అని. నేను అనుకున్నది నిజమే. అరే భగవంతుడా, ఏం మాట్లాడుతున్నారు? తలలేని వాడు ఎలా తిరుగుతాడు? వాడికి ఏమీ కనిపించదుగా. ఏంటి అర్థమైందా? వాడు తిరుగుతాడు, నేను చూశాను కదా. వెరీ గుడ్. సరే అయితే పద, మేము అరకులోయ దాకా వెళ్ళాలి. ఎంత రాత్రప్పుడా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరు రారు. హలో అన్నా, ఇప్పుడు మేము వెళ్ళక తప్పదు. ఇంత రాత్రి పూట అరకులోకి వెళ్ళాలంటారా ఏంటి? అక్కడ సుబ్బయ్య మలుపు దగ్గర ఒక తలలేని దెయ్యం తిరుగుతూ ఉంటుంది. దాన్ని చూసి జంతువులన్నీ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాయి. మాకు మా ప్రాణాల మీద చాలా ఆశలున్నాయి బాబు, మమ్మల్ని వదిలేయండి. అరే ఇప్పుడు మనం ఎలా వెళ్ళడం? ఉదయాన్నే వెళదాం, చాలా మంచిది. అవును, గుర్రబండి అది ఇటే వస్తోంది. నన్ను క్షమించండి, చాలా ఆలస్యమైంది. మీరు రంగారావు గారు బంధువులే కదా. పదండి, మీ గురించి అయ్య గారు ఈ జట్కా బండిని పంపించారు. దారిలో తలలేని దయ్యం ఉందంటగా. అదంతా కట్టగదే, దయ్యం పోతాం అని ఏమీ లేదు. చలి చంపేస్తుంది. ఇదెందులో బాబు? ఓరి దేవుడా, వీడెక్కడికి వెళ్ళిపోయాడు? అని బన్నీ చిలుక ముందుకు చూడండి. ఓమో, అతను లేడు ఇక్కడ. ఎక్కడికి వెళ్ళిపోయాడు? జట్కావాడు మాయమయ్యాడు. ఇక మనం ఆ దేవుడి మీద భారం వేయాలి. దేవుడి మీద కాదురా తమ్ముడా, నీ బుర్ర మీద నమ్మకం ఉంచాలిరా. గుర్రం, మాకు చెప్పు, అరకులోకి వెళ్ళడానికి ఎటువైపు తిరగాలో చెప్పు ప్లీజ్. గాడిద గుర్రం ఎలా చెప్తుందిరా? ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నాడు. అక్కడున్న మనిషిని మనం అడిగి చూద్దాం. నాకు కొంచెం సహాయం చేసి పెడతారా? మీకు కూడా చలిగా ఉందా ఏంటి? తలని కోట్ లోపల ఇలా పెట్టుకోండి, కావాలంటే నేనే బటన్ ఓపెన్ చేస్తాను.
అయ్య బాబాయ్, పరిగెత్తండి. అసలే చీకటిగా ఉంది. ఇక్కడ విచిత్రమైన జంతువులు ఉన్నాయి. బన్నీ, మనం ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి. మేము చెట్టెక్కి దాక్కుంటాం. మరి నువ్వేం చేస్తావు? ఐడియా, తను కూడా మనతో పాటే చెట్టెక్కిద్దాం. నేను ఎలా ఎక్కుతాను? ఏయ్, మిత్రులారా ఆగండి. ఏంటో శబ్దం? అది ట్రక్కులా ఉంది. చూడండి, ట్రక్కు. అవును, ఇంత రాత్రి వేళ ఆ ట్రక్కు ఇక్కడికి ఎలా వచ్చింది? అది తల్లేని దేనికి భయపడలేదా ఏంటి? భయలుగా ఉంది. ఈ ట్రక్కే మన ప్రాణాలు కాపాడుతుంది. పదండి, అది ఎక్కి వెళ్ళిపోదాం మనం. త్వరగా పదండి. అరే, ఇది జంతువుల్ని తీసుకెళ్లే బండి. అందుకే రాత్రిపూట జంతువులన్నీ అరుస్తున్నాయి. నేను వెళ్ళి బండి ఎవరు నడుపుతున్నారో చూస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అలాగే చూడు. చిలక, మనం అడవిలోకి వస్తున్నప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ ని చూసాం కదా, తను ఎక్కడ ఉండాలి. నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళకి చెప్పు. అలాగే. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? అరే రమణ, తొందరగా పనిచేయండి, ఆలస్యం అయితే చెక్ పోస్ట్ పడిపోతుంది. అలా అయితే ఫారెస్ట్ టీం రాకముందే వీళ్ళు వెళ్ళిపోతారు కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను వెళ్ళి ఫారెస్ట్ టీం వస్తుంది, ఆగండి అని చెప్తాను. రేయ్, గాడిద, వాళ్ళు ఏమన్నా మన స్నేహితులు అనుకున్నావా? ఫారెస్ట్ టీం వచ్చేంత వరకు ఇక్కడే ఆగడానికి. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళ టైంని మనం వృధా చేయాలి. వాళ్ళతో మనం అంతాక్షరి ఆడుకుందాము. నోరు మూసుకొని నువ్వు నన్ను ఫాలో అవ్వు. అదే కరెక్ట్ పని. ఈ కేజీలో కిందకి వచ్చేది సరిగా పట్టండి. అలాగే సార్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? హలో సోదరా, ఇది కాస్త బరువుగా ఉంది, సహాయం చేయొచ్చు కదా? రేయ్, వాళ్ళు మన శత్రువులు. త్వరగా వచ్చి కిందకు తొయ్యండి. అయిపోయింది పని. వాళ్ళని కొట్టండి. నన్ను చేయకు. బాగా జరిగిందిలే. ఫారెస్ట్ టీం వస్తుంది ఏంటి? అర్థమైందా? అందరినీ అరెస్ట్ చేయండి. నా ప్రదేశంలోకి రావడానికి మీకు ఎంత ధైర్యం? చూడండి, వీళ్ళు చాలా చెడ్డ పని చేస్తున్నారు. వెళ్ళిపోండి, లేకపోతే వీడు మాటలతో చెప్తే వినేలా లేడు. 4 తగిలిస్తే సరిపోతుంది ఏంటి? అర్థమైందా? కాపాడండి, కాపాడండి, కాపాడండి.
మనుషులు దయ్యాల్ని చూసి కాపాడండి కాపాడండి అంటారు, కానీ ఇక్కడ దయ్యమే కాపాడమంటోంది. కాపాడండి కాపాడండి ఇది తీసుకో. ఎవరైనా కాపాడండి ప్లీజ్ ఇది కూడా తీసుకో. కాపాడండి కాపాడండి ఇప్పుడు నిన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేడు ఏంటి అర్థమైందా? ఆ, అది అయిపోయాడు. అరే ఇది భూతం కాదు, వీడు ఆ జట్కా బండి అతను కదూ. అవును, నేను ఫారెస్ట్ ఆఫీసర్ కి కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాడు ఆ రోడ్డు పక్కన నుంచి కోటు తీసేసి టీ తాగుతున్నాడు ఏంటి అర్థమైందా? నిజమా? సార్ నేను పేదవాడిని పల్లెటూరు నుండి వచ్చాను. అప్పుడప్పుడు దెయ్యంలో నటిస్తే వీళ్ళు నాకు డబ్బులు ఇస్తామని చెప్పారు సార్. వావ్, మంచి ప్లాన్ వేశారు. దెయ్యంలా యాక్ట్ చేస్తే అప్పుడు అందరినీ భయపెట్టొచ్చు. ఎందుకంటే ఇలా చేస్తే రాత్రిపూట అడవిలోకి ఎవరు రారు కదా. వీళ్ళని జైల్లో పెట్టండి, చుక్కలు చూపిస్తాను. సైబాష్ పిల్లలు, మీ వల్ల ఇదంతా సాధ్యమయ్యింది. సార్ మీరు కూడా మాకు ఒక సహాయం చేసి పెట్టాలి. మమ్మల్ని అరకు లోయల వరకు వదిలిపెట్టొచ్చుగా, మాకు నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి.